నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఏ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అని పిలుస్తారు? కెనడాను ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ గా పిలుస్తారు. ఆ దేశంలో వెస్టర్న్ రెడ్ లిల్లీ, కెనడా లిల్లీ మొదలైన వివిధ రకాల లిల్లీస్ విస్తృతంగా కనిపించడమే ఇందుకు కారణం. అంతేకాదు, ఆ దేశంలో అతిపెద్ద ప్రావిన్స్ అయిన క్యూబెక్ జెండాలోనూ ఈ లిల్లీకి స్థానం కల్పించారు. నెంబర్ 1, వాయుసేన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా నాగేష్ కపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ ఫోర్స్ లో 40 ఏళ్లుగా సేవలందిస్తున్న నగేష్ కు MiG-21, MiG-29 వంటి వివిధ యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది. కాగా వైస్ చీఫ్ కంటే ముందే సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ లో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు. నెంబర్ 2, పోస్టల్ సర్వీస్ ను రద్దు చేసిన డెన్మార్క్. పోస్టల్ సర్వీస్ ను రద్దు చేసిన తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. 400 ఏళ్లుగా కొనసాగిన పోస్టల్ సర్వీస్ కు గత కొన్నేళ్లుగా డిమాండ్ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరం నుంచి లెటర్స్ పంపే వారి సంఖ్య 90% తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ పోస్టల్ డెలివరీని కూడా నిలిపివేసింది. వేల మంది ఉద్యోగులు లే ఆఫ్ అయ్యారు. నెంబర్ 3, 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరిన జీఎస్టీ కలెక్షన్స్. 2025 డిసెంబర్లో జీఎస్టీ కలెక్షన్లు భారీగా పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.1 గ్రోత్ నమోదైంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కలెక్షన్లు 8.6% గ్రోత్ నమోదై 16.5 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. జీఎస్టీలో సంస్కరణలు చేపట్టడం ఈ కలెక్షన్లు పెరగడానికి ఓ కారణం. నెంబర్ 4, 2027 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైల్. దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి రానుంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ విడతల వారీగా అందుబాటులోకి రానుంది. ఫస్ట్ ఫేజ్ కింద సూరత్, బిలిమోరా మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ కారిడార్లో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. నెంబర్ 5, 21.63 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు. డిసెంబర్ 2025లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 29% పెరిగి 21.63 బిలియన్ ట్రాన్సాక్షన్స్ రికార్డయ్యాయి. ట్రాన్సాక్షన్ వాల్యూ 28 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: జల్లికట్టు ఏ రాష్ట్రానికి చెందింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.